నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈరోజు 26th May 2025. ఈరోజు నిఫ్టీ 148 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. చాలా స్టాక్స్ మనకి పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. మార్కెట్ బెర్త్ పాజిటివ్గా ఉంది. అండ్ సెక్టోరియల్గా ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్ మనకి ఈరోజు పాజిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. టాప్ సెక్టర్ ఆటో. నిఫ్టీ ఆటో 1.05% పెరిగింది. తర్వాత ఐటీ, ఎఫ్ఎంసీజీ, మెటల్, రియాలిటీ, ఎనర్జీ, పిఎస్సి, నిఫ్టీ 50, మిడ్ క్యాప్ స్టాక్స్ అన్నీ కూడా పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. ఒక స్ట్రాంగ్ మొమెంటం చూసాం మార్కెట్లో. నిఫ్టీ 50 స్టాక్స్ చూద్దాం. నిఫ్టీ 50 స్టాక్స్లో కూడా మ్యాక్సిమం స్టాక్స్ పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి. ఒక ఎటర్నల్ మాత్రం మైనస్లో క్లోజ్ అయింది. దాదాపుగా 10.75% మైనస్లో క్లోజ్ అయింది ఎటర్నల్. సో దాని తర్వాత కోటక్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, పవర్ గ్రిడ్, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, టాటా స్టీల్, మారుతి, గ్రాసిమ్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇవి నెగిటివ్లో క్లోజ్ అయిన స్టాక్స్. పాజిటివ్లో క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉంది బజాజ్ ఆటో. దాదాపుగా 2.49% పాజిటివ్గా క్లోజ్ అయింది. జేఎస్డబ్ల్యూ స్టీల్, M&M, హిండాల్కో, ట్రెంట్, నెస్లే, ఎస్సీఎల్ టెక్, ఐటీసీ, టాటా మోటార్స్, హిందుస్థాన్ యూనిలీవర్, ఎల్ఎన్టీ ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. మనం గతం వీడియోలో అనుకున్నాం మొమెంటం పాజిటివ్ ఉంది, హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే ఒక్కటి హర్డిల్ మనకి 25,000. సో నిన్న కూడా అనుకున్నాం 25,000 కొంచెం మనకి ట్రబుల్ చేయొచ్చు అని. ఈరోజు కూడా అదే లెవెల్ మనకి కొంచెం ట్రబుల్ లెవెల్ లాగా ఉంది. కాకపోతే ఆల్మోస్ట్ మనం 25,000 దగ్గరే క్లోజ్ అయ్యాం. ఒకటి ఇప్పుడు 25,000 దగ్గర చాలా కన్సాలిడేట్ అయింది. మనం అవర్లీ చార్ట్ చూసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం 25,000 దగ్గరలోనే చాలా వరకు కన్సాలిడేట్ అయింది. అయితే ఇది హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏదైనా డిప్ వస్తే మనకి ఒక బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. మనం అనుకున్నట్టుగానే 25,130 ఇప్పుడు నెక్స్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దాని తర్వాత 25,210. సో ఎనీ రీజన్ 25,210 కన్నా పైన క్లోజ్ అయితే మాత్రం ర్యాలీ కంటిన్యూ కావచ్చు. 25,800 వరకు వెళ్ళడానికి 25,500 తర్వాత 25,800. అయితే ఒకటి 25,500 కన్నా హయ్యర్ సైడ్లో క్లోజ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి ఈ సిరీస్లో. ఎందుకంటే మనకి F&O ఎక్స్పైరీ దగ్గరలో ఉంది. కాబట్టి మనం కొంచెం కాషియస్ అప్రోచ్ ఉండాలి. మేబీ 25,200 ఆర్ 250 దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు నిఫ్టీలో. లోయర్ సైడ్లో మనకు ఒక మంచి ఎంట్రీ పాయింట్ రావచ్చు. 24,790 దగ్గరకు వస్తే మాత్రం అది ఒక మనకి లాంగ్కి ఎంట్రీ పాయింట్ లాగా ప్లాన్ చేసుకోవచ్చు. కీ లెవెల్లో పెద్దగా మార్పు ఏం లేదు. 24,450 మన కీ లెవెల్ కన్నా పైన ఉన్నాం కాబట్టి బై అండ్ డిప్స్ మోడ్లోనే ఉండొచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు డోజీ క్యాండిల్ ఫామ్ అయింది. పాజిటివ్గానే క్లోజ్ అయింది. కాకపోతే హైయర్ లెవెల్లో కొంత సెల్లింగ్ వచ్చింది. మనం అనుకున్నాం ఈ జోన్లో మనం ఎలాంటి ట్రేడ్కి ప్లాన్ చేయొద్దని. 55,760 నుంచి 56,000 మధ్యలో ఈ జోన్ ఏదైతే ఉందో ఇది మనకి నో ట్రేడ్, పొజిషనల్గా నో ట్రేడ్ జోన్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇది బ్రేక్అవుట్ కావాలి. ఇది బ్రేక్అవుట్ ఇస్తేనే మనకి స్ట్రాంగ్ ర్యాలీ రావచ్చు బ్యాంక్ నిఫ్టీలో. సో ఇక్కడే మనకి కొంత సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. క్లోజింగ్ 55,572 దగ్గర క్లోజ్ అయింది. అయితే లోయర్ లెవెల్లో మనకు ఒక ఆపర్చునిటీ రావచ్చు. 55,230 ఆర్ 250 లెవెల్స్కి వస్తే మాత్రం ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకొని. కీ లెవెల్లో పెద్దగా మార్పు ఏం లేదు. మన కీ లెవెల్ వచ్చి 54,480. సో ఈ జోన్ని బ్రేక్ చేయాలి మనకి. ఈ 54,500 నుంచి 55,800 ఈ జోన్ని బ్రేక్ చేస్తేనే మనకి ఒక షార్ప్ మూమెంట్ అనేది రావడానికి అవకాశం ఉంది. సో జోన్ బ్రేక్అవుట్ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు. అయితే లోయర్ లెవెల్లో మనకి బయింగ్ ఆపర్చునిటీ కోసమే ప్లాన్ చేయండి. మన కీ లెవెల్ కన్నా పైన ఉన్నాం కాబట్టి. ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఒకసారి వస్తాయి. వీటన్నిటి ప్రాపర్ క్యాలిక్యులేషన్ ఏంటి, దీంతో పాటుగా అసలు స్టాక్ మార్కెట్లో బేసిక్స్ ఏంటి, అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ ఏంటి, ఎక్కడి నుంచి మనం నేర్చుకోవాలి, స్టాప్ లాస్ ఏంటి, ఇండికేటర్స్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, మూవింగ్ యావరేజెస్ని ఏ రకంగా మనం ఉపయోగించుకోవాలి, ఇట్లాంటిది స్టాక్ మార్కెట్కి సంబంధించిన ప్రతి విషయం కూడా. ఫ్యూచర్స్ ఏంటి, ఆప్షన్స్ ఏంటి, ఆప్షన్ క్యాలిక్యులేటర్ ఏంటి, ఆప్షన్ స్ట్రాటజీస్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్. నెక్స్ట్ బ్యాచ్ 9th June నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ 145 ఉంటే షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి 58 స్టాక్స్ ఉన్నాయి. షార్ట్ కవరింగ్లో 11 స్టాక్స్, లాంగ్ అన్వైండింగ్లో 7 స్టాక్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డేటా వైజ్గా మనం పిక్ చేసిన స్టాక్స్.
సో దీంట్లో లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో స్ట్రాంగ్ కనబడుతుంది, అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగిన స్టాక్స్ తీసుకుందాం. సో ఇవన్నీ కూడా ఈరోజు చూస్తే చేంజ్ ఆఫ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇది 50%, 46%, 43%, 40% ఇట్లా ఉన్నాయి. సో దీంట్లో టాటా పవర్ టాప్లో ఉంది, తర్వాత ఎన్సిసి, శ్రీరామ్ ఫైనాన్స్, గోద్రేజ్ ప్రాపర్టీస్, ఎస్బీఐ కార్డ్, హెచ్డిఎఫ్సి ఏఎంసి, బ్రిటానియా, హిండాల్కో, టోరెంట్ ఫార్మా, ఇవన్నిట్లో కూడా మోర్ దెన్ 30% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది ప్రైస్తో పాటుగా. సో వీటిల్లో ఇంత ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ప్రైస్ కూడా పెరుగుతుందంటే వీటిలో కొంచెం లాంగ్ ఎంట్రీస్ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకొని. అయితే ఇక్కడ టెక్నికల్గా మనం చార్ట్స్ పెట్టుకొని వాటికి ప్రాపర్గా లెవెల్స్ పెట్టుకొని ఆ లెవెల్స్ ప్రకారమే మనం ట్రేడ్ చేసుకోవాలి. అయితే స్టాక్ మార్కెట్లో నష్ట భయం చాలా ఎక్కువ ఉంటుంది. సో ప్రాపర్గా రిస్క్ మేనేజ్మెంట్ చేసి స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకొని టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని దాని ప్రకారం ట్రేడ్ చేస్తే మనకి స్టాక్స్లో కానీ ఇండెక్స్లో కానీ ట్రేడింగ్ చాలా సింపుల్గా ఉంటుంది, టెన్షన్ ఉండదు, ప్రాఫిట్ సంపాదించుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే లక్షలు కోట్లు ప్రాఫిట్లు రావు ఎప్పుడు స్టాక్ మార్కెట్లో కూడా. స్టాక్ మార్కెట్లో మనం ఆలోచించాల్సింది రీజనబుల్ ప్రాఫిట్స్ రావాలి, అంతేకాని ఎవరో చెప్పారు ఏదో చేశారని చెప్పి ఇష్టం వచ్చినట్టు ట్రేడ్ చేస్తే నష్టాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో చూస్తే ఇక్కడ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో కూడా చేంజ్ ఆఫ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ కనబడుతుంది. సో కొంచెం మనం కాన్షియస్ అప్రోచ్లో ఉండాలి ఇట్లా షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో. అల్ట్రాటెక్, బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఈరోజు బాగా డౌన్ అయింది, దాదాపుగా 6.65% డౌన్ అయింది. తర్వాత నౌకరీ, ఇండస్ టవర్, ఎటర్నల్, ఎటర్నల్ కూడా మోర్ దెన్ 5% డౌన్ అయింది. విబిఎల్, మారుతి, తర్వాత పవర్ గ్రిడ్, హ్యావెల్స్, పిఐ ఇండస్ట్రీస్, వీటన్నిటిలో కూడా కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టుగా డేటా ఉంది. సో వీటన్నిటిని చూసుకొని దీని ప్రకారం మనం ప్రాపర్గా ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Subscribe and share our videos.